హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒకటి సింపుల్ డిజైన్ వేసినాం చూడండి. ఈ కిందలో పైపింగ్ వేసేసి లోడింగ్ చేసినాము. దీనికి అవుటింగ్ ఇచ్చినాం. మళ్ళీ 3mm మోతీతోటి బార్డర్లో పెట్టినాము. ఇందులో 2mm 3mm తోటి ఈ రకంగా డిజైన్ రెడీ చేసినాం. ఇక్కడ ఒక ఫ్లవర్ వేసినాము. ఈ చైన్ అవుటింగ్ తోటి చిట్టాస్ పెట్టినాం ఫ్రెండ్స్. ఇది 1.9 బీట్స్ తోటి చిట్టాస్ పెట్టినాము. డిజైన్ ఎక్సలెంట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఈ చైనా బీట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఇది చైనా 4mm బీట్స్ ఫ్రెండ్స్. ఇది 3.9 ఉంది ఫ్రెండ్స్. 3.9 ఉంది. ఈ మనం దీన్ని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలంటే ఫ్రెండ్స్, ఈ మీద ఫ్లాట్ ఉంటుంది, మీకు అర్థమవుతుండొచ్చు. ఇది కొంచెం ఇవి మేము వాడేటి ఫ్రెండ్స్ హ్యాండ్ వర్క్ 3mm మోతీ లడీ ఐటమ్. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇది రౌండ్ షేప్ ఉంటుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటా. రౌండ్ షేప్ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్లీ 3mm అవుట్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు వీటినే చైనాయే 3mm అని చెప్తున్నారు ఫ్రెండ్స్. కరెక్ట్ చూడండి. దీంతో డిజైన్ కరెక్ట్ కనిపించదు. ఈ రౌండ్ షేప్ ఉంటేనే డిజైన్ లుక్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫ్లాట్ షేప్ ఉంది, మీకు అర్థమవుతుందచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ చూసి తీసుకోండి ఫ్రెండ్స్. నాకు తెలిసి తీసుకోకుంటేనే బాగుంటుంది. రిస్క్తో కూడుకున్న పనే 100% ఇది. ఇప్పుడు ఇవాళ బ్లౌజ్ మంచిగా వచ్చింది, రేపు ఇంకోటి మంచిగా వస్తుంది అన్న నమ్మకం మాత్రం ఉండదు. కస్టమర్కు ఇన్ టైంలో బ్లౌజ్ ఇచ్చుడు కూడా ఉండదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, ఇంకా ఇలాంటి ఎన్నో కొనిపిస్తారు ఫ్రెండ్స్ మనకి. చూడండి, ఇసుంటి మా దగ్గర బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి కొన్నే, ఎప్పుడన్నా ఏమన్నా పళ్ళు ఐటెంకు వాడడానికి కోసం అని ఉంచినాము. ఇవి ఏం పని చేయవు ఫ్రెండ్స్. ఒక 2mm గోల్డ్, ఈ మేమైతే హ్యాండ్ వర్క్లో వాడేటి 3mm వాడతాం, ఆ రెండే. ఇంకోటి ఫ్రెండ్స్, మీకు 4 డివైస్ 3 డివైస్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అవన్నీ రిస్క్తో కూడుకున్న పని. 3 వే డివైస్ ఉంటే 3 వే డిజైనర్ కూడా కావాలి మనకు. డిజైన్ కూడా 3 వేలో చేసింది ఉండాలి. దీన్నే 2 సార్లు కూడా వాడచ్చు. 2 సార్లు అంటే ఒకసారి చేంజ్ చేసుకొని మళ్ళీ 2 సార్లు మళ్ళీ వేరే బీట్స్ పోసుకొని మళ్ళీ వాడచ్చు. ఒకటే డిజైన్లా 4 సార్లు వాడచ్చు దీన్ని ఫ్రెండ్స్. 4 సార్లు కాదు, 6 సార్లు వాడచ్చు, 7 సార్లు వాడచ్చు, అది మన ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, అనవసరంగా అన్నీ రిస్క్తో కూడుకున్న పనులు చేసుకోకండి. అనవసరంగా పైసలు వేస్ట్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.